వికట కవి మన నరేష్ అగస్త్య గారు అండ్ మన మేఘా ఆకాష్ గారు తీసిన మెయిన్ లీడ్ తీసిన ఈ సిరీస్ అనేది ఎలా అనిపించింది అనే పాయింట్ ఆఫ్ వ్యూకి నాకు వస్తే నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది బై సిరీస్ అనేది 6 ఎపిసోడ్స్ అయితే ఉంటుంది. మనకి G5 అయితే స్ట్రీమ్ అవుతుంది. మరి వెళ్ళి చూడన్నా వద్దా మరి ఎలా ఉంటుంది అనేది నేను చెప్తాను. ఒక్కొక్క ఎపిసోడ్ దగ్గర దగ్గర 37 మినిట్స్ అలా ఉంటుంది అన్నట్టు, అంటే అప్రాక్సిమేట్లీ 40 మినిట్స్ అనుకోండి. ముందుగా స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే మన రామకృష్ణ అనే హీరో, సో ఇతను హైదరాబాద్ లో డిటెక్టివ్ అని చెప్పుకోవచ్చు. ఈ స్టోరీ మొత్తం 90s లో జరుగుతుంది భయ్య. అండ్ ఇదే కాదు, ఇంకా ఆ స్టోరీని ఇంకా ఫ్లాష్ బ్యాక్ తీసుకెళ్తా ఉంటారు. ఆ సీన్స్ అనేది మీరు వచ్చే 4th, 5th, 6th ఎపిసోడ్స్ అయితే చూస్తారని చెప్పుకోవచ్చు. అయితే రామకృష్ణ అలా హైదరాబాద్ లో డిటెక్టివ్ ఉండేటప్పుడు అమరాపురం అనే ఒక విలేజ్ కి వస్తాడు. అక్కడ జరిగే ఆ అడవిలో జరిగే సీన్ ఏంది అసలు ఆ డిటెక్టివ్ ఏం చేశాడు, ఆ అడవిలో జరుగుతున్నది ఎవరు చేస్తున్నారు, మరి అది ఏంది అనేది ఎంటైర్ గా మీరు చూస్తారు. బ్లా 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 అని చెప్పుకోవచ్చు. ఇంకా ఎక్కువ చెప్తే కూడా రివీల్ అవుతుంది. ఓకే, ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ ఎపిసోడ్స్ వైజ్ గా ఎలా మనకి ఎంగేజ్ చేస్తుంది, ఎలా మనకు అట్రాక్ట్ చేస్తుంది మాట్లాడుకుంటే, ఫస్ట్ ఎపిసోడ్ అనేది కొంచెం క్యారెక్టర్ని ఇంట్రొడ్యూస్ చేయడము, హైదరాబాద్ని ఆ 90s లో చూపెట్టే సీన్ కానియచ్చు, ఆ చార్మిర్ అని, అది కొంచెం బాగా అనిపిస్తుంది. అది మాత్రం కొంచెం బాగా అనిపిస్తుంది. స్టార్టింగ్ పొజిషన్ అయితే ఓకే, మెల్లగా స్టోరీ అయితే వెళ్తుంది రాబోయ్ అని అనుకుంటాం. సెకండ్ ఎపిసోడ్కి వచ్చేసరికి కొంచెం సాగదీశారని చెప్పుకోవచ్చు. ఆ ఎంట్రీ అనేది కొంచెం అది వేరే ఉంటుంది. అది ఏం చెప్తే రివీల్ అవుతుంది. అది కొంచెం సాగదీశారనిపించింది. ఇక థర్డ్ ఎపిసోడ్లో ఎండింగ్లో మనకు ట్విస్ట్ అయితే ఉంటుంది. ఆ ట్విస్ట్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరని నేను చెప్పుకోవచ్చు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేను ఆఫ్ కోర్స్. ఓకే, ఈ 3 ఎపిసోడ్స్ ఇలా ఉన్నప్పుడు 4th, 5th, 6th ఎపిసోడ్స్ అనేది ఇంకొక జోనర్ అయితే నడుస్తుంది. అదే జోనరా అండ్ అది ఒక ఎక్స్పెరిమెంట్ అని చెప్పుకోవచ్చు. ఒకటే చెప్తున్నా, ఎక్స్పెరిమెంట్. అది ఎక్స్పెరిమెంట్ అనేది ఏంది అనేది మీరు సిరీస్ చూసి తెలుసుకోండి. సో ఈ వీడియోలో ఉంటుంది. మరి ఎలా అనిపించింది బ్రో స్క్రీన్ ప్లే వైజ్గా అదనంటే కొంచెం డల్లే ఉంది భయ్య. కొన్ని గ్రాఫిక్స్ కానియచ్చు, అదంతా కానియచ్చు, అంతా లేకపోయినా పర్వాలేదు అని అనుకుంటే మాత్రము ఈ సిరీస్ నేను రికమెండ్ చేస్తాను. ఒక స్టోరీ, నార్మల్ స్టోరీ ఉన్నా అండ్ ఇదివరకు ఉన్న స్టోరీస్ అని చెప్పుకోవచ్చు. సో అలా ఉన్నా కూడా ఓకే అని చెప్పుకోవచ్చు. అండ్ కొంచెం ఆ 3 ఎపిసోడ్స్లో నేను చెప్పాను కదా, 4th, 5th, 6th ఎపిసోడ్లో కొంచెం ఆ ఎక్స్పెరిమెంట్ అనేది కొంచెం డిఫరెంట్గా తీసుకున్నారు. కానీ అది అంతలా వర్కౌట్ కాలేకపోయింది, అంతలా చూపెట్టలేకపోయిండు అన్నట్టు అనిపించింది. సో అది మీరు సిరీస్ చూసి అర్థమవుతుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే ఇది జస్ట్ యావరేజ్ సిరీస్ తగ్గట్టు అయితే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఒకటే చెప్తున్నా, ఏమున్నా లేకపోయినా ఒక కొంచెం స్టోరీ ఉన్నా, కొంచెం మనకు థ్రిల్ ఎలిమెంట్స్ కానియచ్చు, లేకపోతే ఆ ఎగ్జైట్మెంట్ కలిగించే సీన్స్ కనుక మనకు అట్రాక్ట్ చేసే చాలు బ్రో అని అంటే కనుక ఈ సిరీస్ నేను రికమెండ్ చేస్తాను. అండ్ వెళ్ళి చూడండి అని చెప్తాను. G5 స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఇంకా మన మేఘా ఆకాష్ గారి గురించి మాట్లాడుకుంటే, ఈ సిరీస్లో ఏమే అక్కడక్కడ కనిపించి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే మొత్తం ఎంటైర్గా సిరీస్లో కనిపించదు, అది మాత్రం చెప్తున్నాను. అండ్ ఇంకా కొన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అనేది ఓకే అనిపించింది. కొన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కొంచెం ఉంటుంది, మీకు కొంచెం ఓకే అనిపించింది. మూవీలో కొంచెం మదర్ సెంటిమెంట్, ఐ మీన్ దట్ కొంచెం ఆ ఎమోషనల్ని కూడా కొంచెం యూజ్ చేసుకుంటారు. అది కూడా కొంచెం ఓకే అనిపించింది. సో ఇలా చెప్పుకుంటే అక్కడక్కడ కొన్ని పాయింట్స్ అయితే నాకు కనెక్ట్ అయినా. సో మీరు ఎలా కనెక్ట్ అవుతారో అని మనం చెప్పలేం కాబట్టి, మీరు ట్రైలర్ అన్నా లేకపోతే ఇంకో కొన్ని రివ్యూస్ అన్నా ట్రై చేయండి. అండ్ ఇలా అయితే ఉంటుంది సిరీస్ గురించి చెప్పుకోవాలంటే. ఇది జస్ట్ వన్ టైం వాచబుల్ అని చెప్పుకోవచ్చు. అండ్ వికట కవి అండ్ రివ్యూ అయితే ఇది. వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి.